ఏపీలో మరో ఐపీఎస్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? మాజీ ఎంపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు క్లైమాక్స్ కు చేరిందా? ఆనాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా దొరికిపోయారా? రేపో మాపో ఆ ఐపీఎస్ పై వేటు పడుతోందా? ఆ తర్వాత ఆయన్ని పోలీసులు విచారిస్తారా అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాలను సేకరించారట. ఇప్పుడు ఆధారాలతో సిఐడి మాజీ చీఫ్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. వైసీపీ పాలనలో చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారులకు కష్టాలు రెట్టింపవుతున్నాయి. ముంబై నటి కేసులో 3 ఐపీఎస్లను చంద్రబాబు సర్కార్ సస్పెండ్ చేసింది. ఈ కేసులో అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ జాబితాలోకి మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చేరబోతున్నట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో అప్పటి సిఐడి చీఫ్గా వ్యవహరించారు పివి సునీల్ కుమార్. ఆయన హయాంలో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన గుంటూరు పోలీసులు నెల రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ చివరి దశకు వచ్చింది. ఇందులో భాగంగా సిఐడి పోలీసులను విచారించారు గుంటూరు పోలీసులు. అందులో కీలక విషయాలు బయటపడ్డాయి. పివి సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉన్న సమయంలో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐలు కీలక విషయాలను బయటపెట్టారు. దీంతో ఐపీఎస్ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. విచారణలో సేకరించిన ఆధారాలతో డీఐజీకి నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం ఆయన ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు అంతర్గత సమాచారం. ఇక పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రఘురామను కొడుతూ వీడియో కాల్లో సిఐడి బాస్కు చూపించామని అప్పట్లో విధులు నిర్వహించిన సిఐ, ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అయితే కొట్టడం అంటే అలా కాదంటూ కాల్ కట్ చేసి సునీల్ కుమార్ తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకి వచ్చి దగ్గరుండి కొట్టించారని వారు తెలిపారు. దీనికి సంబంధించి గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. సిఐడి చీఫ్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కొలిక్కి తెచ్చారు. రఘురామ ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. అనంతరం 2021 మే 14న ఆయన్ని అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చి చిత్రహింసలకు గురి చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై రఘురామ ఈ ఏడాది జూలై 11న తనపై హత్యాయత్నం చేశారని గుంటూరు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయ్ పాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి వారిపై హత్యాయత్నం కేసును నమోదు చేసి విచారణ చేయాలని ఫిర్యాదులో కోరారు. ఇక రఘురామ ఫిర్యాదుపై విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. రఘురామను పోలీసుల కస్టడీలో కొట్టారని కొందరు సిఐడి పోలీసులు చెప్పగా ఆయన శరీరంపై గాయాలున్నాయని కొందరు జీజీహెచ్ వైద్యులు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నాటి పాలకుల మెడకు గట్టి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఒకరిద్దరు పోలీసులు అప్రూవర్లుగా మారే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల సమాచారం. రఘురామను అరెస్ట్ చేసిన రోజు రాత్రి కర్చీఫ్లు ముఖానికి కట్టుకున్న 4 వ్యక్తుల్ని తీసుకుని సిఐడి బాస్ కార్యాలయానికి వచ్చారని అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ వాంగ్మూలం ఇచ్చారు. కాల్ డేటాతో ధృవీకరించుకుని సెంట్రీ ఇచ్చిన సమాచారం ఆధారంగా గుంటూరు కార్యాలయంలో ఆ రోజు రాత్రి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారా లేదా అన్న విషయంపై
పోలీసులు దృష్టి పెట్టారు. ఆయన కాల్ డేటా సేకరించి సాంకేతిక ఆధారాలతో ధృవీకరించుకున్నారు. అప్పుడు విధుల్లో ఉన్న 4 సీఐలు, 3 ఎస్ఐలు, కొందరు సిబ్బందిని పిలిపించి వారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కొట్టామని వారు కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత సిఐడి బాస్ నేరుగా ముసుగులేసుకున్న కొందరితో వచ్చి రఘురామను కొట్టారని వివరించారు. ఇకపోతే RRRను కస్టడీలోకి తీసుకున్న సమయంలో దర్యాప్తు అధికారిగా గుంటూరు సిఐబి ఏఎస్పీ విజయ్ పాల్ వ్యవహరించారు. కస్టడీలో ఏం జరిగినా అందుకు దర్యాప్తు అధికారే బాధ్యత వహించాలి. రఘురామకు రక్తగాయాలయ్యాయని వైద్యులు స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు సిఐడి చీఫ్ వచ్చారని సెంట్రీ ఇచ్చిన స్టేట్మెంట్స్ కేసులో కీలకంగా మారాయి. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి విజయపాల్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన ఇంటికి నోటీసులు పంపి విచారణకు హాజరు కావాలని కోరినా ఇప్పటికే ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన దొరికితే తమ బండారాలన్నీ బయటపడతాయని, పోలీసు ఉన్నతాధికారులే ఆయన్ని దాచిపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వాడితే లొకేషన్ ద్వారా పట్టుకుంటారనే ఉద్దేశంతో కీప్యాడ్ ఫోన్ వినియోగిస్తూ తప్పించుకు తిరుగుతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన్ని పట్టుకుంటే ఈ కేసు క్లైమాక్స్కు వస్తుందంటున్నారు.